మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 9వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము రహస్య శిష్యుడైన అరిమథెయ యోసేపు 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా మనల్ని బలపరిచే విధంగా ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. మరి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ప్రభులో మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మేమేమైతే అయ్యున్నామో అది కేవలం మీ కృప మాత్రమే. నాయనా, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రభు రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరచడానికి కృప చూపించిన దేవ, ఈ సమయంలో మీ దాసునిగా నన్ను మరుగుపరిచి మీ వాక్యాన్ని బయలుపరచమని వేడుకుంటాం. అయా, ఇదిగో నాయనా, సూటిగా తేటగా మీరు మాట్లాడబోచుంటుండగా ఏ హృదయము కదిలింపబడాలో, ఏ జీవితము సరిచేయబడాలో నాయనా రీతిగా కృపనివ్వండి. మీ దాసునిగా నాయనా, మీ బూరగా నాయన బిడలతో మాట్లాడండి, మీ కృపచేత నింపండి. ప్రతివారు వినగల చెవిని, గ్రహించగల మనసును పొందులాగున్న కృపనివ్వండి. మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన అరిమథెయ యోసేపు యేసు ప్రభు వారి యొక్క రహస్య శిష్యుడు. ఎందు నిమిత్తము రహస్యంగా ఉన్నాడు, ఎప్పుడు అతడు ధైర్యంగా ముందుకు వచ్చాడనే విషయాలను గురించి తెలుసుకుంటూ అందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అరిమథెయ యోసేపు ఒకప్పుడు బలహీనుడైన శిష్యుడే అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారి దేహము విషయంలో తను ప్రదర్శించిన ధైర్యాన్ని బట్టి మొదటి స్థితి కంటే కడపటి స్థితి సరిచేసుకున్నాడు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనంలో అపోస్తుడైనటువంటి పేతురు గారు యేసు ప్రభువుని ఎరగనని బొంకినప్పటికీ తర్వాత సరిచేయబడిన రీతిగా ఈ అరిమథెయ యోసేపు కూడా ఒకప్పుడు రహస్యంగా ఉన్నప్పటికీ కూడా తరువాత కాలంలో ప్రభువును గూర్చి ధైర్యం వహించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసపు జీవిత పాఠాల్లో ఏ విషయాల్లో రహస్యంగా ఉండాలి, ఏ విషయాల్లో బహిర్గతంగా ఉండాలనే విషయంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అన్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి జాబితా ఏదైతే ఉందో ఈ పాపపు జాబితాని మనము ద్వేషిస్తున్నట్టుగా బహిర్గతంగానే ఉండవలసిన పని. కొంతమంది వారి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని వ్యసనాల్లో వారు రహస్యంగా వ్యసనాల పట్ల అనుకూల వైఖరితో ఉంటారు. అంటే ఆ వ్యసనాల విషయంలో నేను మానసికంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నాలో తప్పిదం లేదు, నాలో ఇష్టం లేదు, కాకపోతే నాకుండేటువంటి పరిస్థితులను బట్టి రాజీ పడిపోయి దీన్ని రహస్య జీవితంగా మార్చటానికి, వేషధారణ జీవితంగా రహస్యంగా ఉంచటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి శరీరాశల విషయంలో దేవుడు బహిర్గతమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనుట అనగా కేవలము నోటితో ఒప్పుకోవటం కాదు, కానీ వారి క్రియలను బట్టి మనకి మాట అర్థం కావాలి అన్నట్లయితే దానియేలు గారు వారి జీవితంలో బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అది రహస్యం కాదు కదా. కొంతమంది అనుకుంటారు ఒప్పుకోలు రహస్యంగా ఉంచుకుంటారు, పాప జీవితాన్ని బహిరంగంగా ఉంచాలనుకుంటారు. ఏమని అడిగితే నా హృదయంలో రహస్యంగా దేవుడున్నారు అని ఆశపడుతున్నాము అని అంటూ ఉంటారు. కానీ ఇది ఎన్నిక చేయబడిందా? షద్రకు, మేషక్కు, అబేద్నెగో అనేటువంటి వారు బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. వారి సాక్ష్యము, వారి విశ్వాసము రహస్యంగా లేదు. అపోస్తులందరూ కూడా వారి సాక్ష్యాన్ని బహిరంగంగానే కలిగి ఉన్నారు. కనుక రహస్యమా బహిరంగమా అంటే నీ సాక్ష్యము ఇప్పుడు చెప్పబడినటువంటి శరీరాశుల విషయంలో బహిరంగ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ జీవితం మార్చబడిందని కొంతమంది మేము రహస్యంగా క్రైస్తవులమే, రహస్యంగా ప్రభువుని అంగీకరిస్తున్నాం, కానీ ఈ పాపంలో మేము జీవిస్తున్నామని చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తంలో నీ సాక్ష్యం అనేటువంటిది బహిరంగంగా ఉండాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నారు, కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి
మనుషులను ప్రేరేపించుచున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని నమ్ముచున్నాము అన్నారు. ప్రత్యక్షపరచబడి ఉన్నాము అంటే మేము దేవునికి ప్రత్యక్షత, మేము బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. రహస్యమేమీ లేదు. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. ప్రభు కొరకు పాపాలు జయిస్తున్నాం. మనం నిన్నటి దినాన్ని అనుకున్నాం, కొన్ని దేశాల్లో రహస్యంగా దేవుని ఆరాధిస్తున్నారు అని. అవును, అక్కడున్న పరిస్థితులను బట్టి వారు రహస్యంగా ఆరాధించే ప్రదేశాలు ఉన్నాయి. కానీ వారు మెడ మీదకి కత్తొచ్చినట్టుగా, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు నీ రక్షకుడుగా నీవు అంగీకరించమని చెప్పు అన్నారు. లేకపోతే వేరే మతంలోకి మారుతావా, నిన్ను పీక కోసేయమంటావా అన్నారు. లేకపోతే పలానా పాపాన్ని చేస్తావా, మరణిస్తావా అన్నారు. అప్పుడు వారి ఎంపిక ఏమై ఉండాలి ఆలోచన చేయండి. అప్పుడే కదా బహిరంగ సాక్ష్యం అనేటువంటిది అవసరమైనటువంటిది. క్రీస్తు లేని జీవితాన్ని నేను అంగీకరించననేటువంటి స్థితికి రావటమే బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉండడం. అరిమతె యోసేపు ఆ సాక్ష్యానికి వచ్చినట్టుగా మనము అరిమతె యోసేపు నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ సాక్ష్యాన్ని గురించి పేతురు గారు ఒకప్పుడు శ్రమ పడటం గురించి భయపడి క్రీస్తు ప్రభుని ఎరగనని చెప్పారు. కానీ అతడు పరిపూర్ణమైన మార్పులోకి వచ్చాక ఆయన సాక్ష్యాన్ని విందామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారికి బెదరక భయపడకుడి, కలవరపడకుడి అన్నారు. ఒకప్పుడు కలవరపడ్డారు కదా అయినా, ఒకప్పుడు భయపడి ప్రభు ఎవరో తెలియదు అన్నారు కదా. కానీ క్రీస్తు ప్రభులోకి వచ్చాక మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవారెవరు? అంటే నువ్వు ప్రభు కొరకు నిలబడితే ప్రభు నిన్ను విడిచిపెడతాడా? ఆ షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు దేవుని కొరకు నిలబడితే అగ్నిగుండం వారిని ఏమైనా చేసిందా? అలాగే దానియేలు గారు దేవుని కొరకు నిలబడితే అగ్నిగుండం ఆ సింహపు బోను ఏమైనా చేసిందా? మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేసేవారెవరు? అలాగే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే. ఒకప్పుడు అనుభవాలను గురించి ఎరిగినటువంటి పేతురు గారు ఈ చక్కని మాట చెబుతూ ఉన్నారు. ఇదే బహిరంగ సాక్ష్యంగా మనం చూస్తున్నాం. బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి అన్నారు. పేతురు యోహానుల శృంగారం అనే దేవాలయం యొద్ద కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు అక్కడ సభవారు పిలిచి, మీరు యేసుక్రీస్తు నామమున మీరు ప్రకటించకూడదు అన్నారు. అంటే అంతటితో వారు నిశ్శబ్దం అయిపోవాలి అనుకున్నారు. కానీ వారి సాక్ష్యం ఏమిటో తెలుసా? మేము మనుషులకు లోబడాలా, దేవునికి లోబడాలా? మా బహిరంగ సాక్ష్యము దేవుని కొరకే కదా, కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో మనుషులకు మేము లోబడమన్నారు. దానికి కోపగించుకున్నటువంటి సభవారు వారిని దండించారు, కొట్టారు. అయితే ఆ శ్రమను వారు సంతోషంగా తీసుకున్నారు. ఇదే కదా సాక్ష్యం. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా అంటే నోటి ఒప్పుకోలు మనం తీసుకుంటాం రక్షణ బాప్తీస కార్యక్రమంలో. మంచిదే, అంతవరకే నీ సాక్ష్యమా అంటే అది మాత్రమే సాక్ష్యం కాదు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవటం అంటే పేతురు యోహాను చేసిందే ఆ మనుషులు ఎదుట ప్రభువును ఒప్పుకోవటం. షద్రకు, మేషకు, అబేద్నెగో చేసినదే మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకోవటం. దానియేలు గారు చేసిందే మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకోవటం. పౌలు, శీల చేసిందే మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకోవటం. కనుక ప్రియులరా, మనుషులు ఎదుట మన సాక్ష్యం ఎప్పుడు కూడా బహిరంగంగానే ఉండాలి. సాక్ష్యము రహస్యంగా ఉండటానికి వీల్లేదు. బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి కొన్ని విషయాలు మనం చూసాం. కొన్ని సమస్యల్లో రహస్య ఆరాధనల గురించి ఆదిమ సంఘంలో ఉన్నదని. అయితే సంఘము ఆరాధనకి రాకపోవటమే సమర్థించుకునే కొంతమంది ఉంటారు. కానీ ఈ విషయంలో సమర్థించుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. కారణం ఏమిటంటే వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నారు. కనుక ఇప్పుడు నీ జీవితంలో ఏ విషయంలో రహస్యంగా ఉన్నా కొన్ని విషయాల్లో రహస్యంగా ఉండటానికి అనుమతించబడలేదు. కొంతమంది, అయ్యా నేను ఆరాధనకు రాకుండా నా హృదయంలోనే స్తుతిస్తున్నాను, నేను ఒంటరిగా ఆరాధించుకుంటున్నాను అని అంటే దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే సమాజముగా కూడుట మానక. ఇది హెచ్చరిక. నువ్వు ఏ కారణమైనా చెప్పొచ్చేమో కానీ సమాజముగా కూడుట మానకూడదు అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానం. సమాజముగా కూడే విషయంలో ఏమాత్రమూ రహస్యం అనేటువంటిది, ఒకవేళ నేను సమాజంకి దూరంగా ఉంటాను కొన్ని కారణాలను బట్టి,
అపశకునాలను బట్టి, అశుభనాలను బట్టి, మరేదో కారణాలను బట్టి, నువ్వే కారణాన్ని బట్టి కూడా నువ్వు ఆలోచన చేస్తే రహస్యంగా ఉండటానికి దేవుని చిత్తము అనుమతించబడట్లేదు. కనుక ప్రియులరా, ఇంతకు మునుపు నీ పూర్వపు అజ్ఞాన దశలో ఒకవేళ నువ్వు రహస్యంగా ఉన్నావేమో, కానీ ఇప్పుడు ఎరగబడినటువంటి వ్యక్తిగా నీవు దేవుని చిత్తములో సమాజముగా కూడుటకు రహస్యంగా ఉండటానికి అనుమతించబడలేదు. సమాజముగా ఈరోజు మనం కొంతమంది చూస్తూ ఉంటాం, నామోషిని బట్టి, సిగ్గును బట్టి నేను దేవుడంటే ఇష్టమేనండి. కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు, అయా సభలు సమావేశాలకి నేను కానుకలు ఇస్తాను కానీ నేను దేవుని సన్నిధికి రానుండి అని అంటే, దేవుని చిత్తంలో నీ సృష్టికర్తను నువ్వు అంగీకరించడానికి ఇష్టపడకపోతే అంతకన్నా పాపం ఏముంటుంది చెప్పండి? నిన్ను సృజించినవాడు, నిన్ను పోషించుతున్నవాడు, నిన్ను విమోచించినవాడు, ఆ దేవుని ప్రజల ఎదుట నువ్వు ఒప్పుకునేటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే, ఎన్ని చందాలు ఇస్తే, ఎన్ని మంచి పనులు చేస్తే ఉపయోగం ఏముంటుందండి? దేవుడు రేపొద్దుట నిన్ను అంగీకరించి తన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి అంటే ఆయన నిన్ను చూసి సిగ్గుపడాలేమో కదా. అందుకని ఆయనను గూర్చి బహిరంగముగా కూడుకొనేటనేటువంటిది, రహస్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాల్లో, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాల్లో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి, ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుట అయినను అవమానకరముగా ఉన్నది అన్నారు. రహస్యాన్ని గురించి, రహస్య పాపాన్ని గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును కదా, ఇకను కూడా రహస్యం ఏముంది? కనుక నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, ఒకవేళ అలాంటి క్రియలలో పాలివారై ఉండి అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుటకైనను అవమానకరమై ఉన్నది అన్నారు. ప్రియులరా, పాపాన్ని గురించి, రహస్యమైన జీవితాన్ని గురించి, రహస్య పాపాన్ని గురించి, లేక దీన్నే వేషధారణ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. అరిమత యోసేపు అలాంటి జీవితాన్ని కలిగి లేడు. అవసరం వచ్చిన సందర్భంలో అతడు బహిర్గతంగానే జీవించాడు. తన సాక్ష్యాన్ని లోకానికి తెలియపరిచారు. ఈరోజు అరిమత యోసేపును గురించి మనం ధ్యానించేటప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని గురించి చేసిన ఏర్పాట్లను గురించి అతడు లోకంలో సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే మనం కూడా మన అంధకార క్రియలలో పాలువారై ఉండక బహిరంగ సాక్ష్యాన్ని, అంటే రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుటకైనను అవమానకరముగా ఉన్నదన్నారు. ఏ పాపంలో నువ్వు రహస్యంగా ఉన్నావో, ఏ పాపంలో ఇక నువ్వు మరుగుపడిపోయావో, ఇంకా నువ్వు బయటికి రాలేకపోతున్నారేమో. ఒకవేళ అరిమత యోసేపు ఒకప్పుడు రహస్య శిష్యుడైన సందర్భం వచ్చినప్పుడు అతడు బహిర్గతంగా తన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ అంధకార క్రియలలో ఇంకా పాలువారై రహస్యంగా జీవిస్తున్నావా? ఆ చీకటి నుంచి బయటపడకపోయినట్లయితే, ఆ పాపము నుంచి, ఆ రహస్య పాపము నుంచి బయటపడకపోయినట్లయితే దేవుని ఎదుట నువ్వు అంగీకరించబడవు కదా. ఆయన చేత అంగీకరించబడటానికి నువ్వు బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అంటే రహస్యాన్ని విడిచిపెట్టాలి. రహస్యాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికీ నీవు బహిరంగ ఉండలేవు. వాస్తవానికి అరిమత యోసేపు కూడా అతడు యేసు ప్రభు వారి దేహాన్ని గురించి ఏర్పాట్లు చేయాలి అంటే రహస్యాన్ని వేడాలి. ఇంకా నేను రహస్యంలోనే ఉంటాను, నేను వెనకే ఉండి ఏర్పాట్లు చేస్తానంటే సాధ్యమయ్యే పని కాదు. అది అందరి వల్ల జరిగే పని కాదు. వెళ్ళి పిలాతుతో మాట్లాడాలి, పెద్దలకు తెలియాలి, ఏర్పాటు చేయాలి, అందరికీ ఆ సమాచారం అందుబడుతుంది. అన్నిటికీ సిద్ధపడి ఆ ప్రాచీన ఆ భయాన్ని, రహస్యాన్ని విడిచిపెడితే మాత్రమే అతడు బహిర్గతంగా ఆ పనులు చేయగలుగుతాడు. ఈరోజు కూడా మన బహిర్గతంగా క్రీస్తు ప్రభుని సాక్షిగా అంగీకరించాలి అనంటే ఆ రహస్యం అనేటువంటి పాపాన్ని విడిచిపెట్టకపోతే మనం ఎంత పని చేసినప్పటికీ కూడా ఆ రహస్య పాపము నిన్ను వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి అంటే ఆ రహస్య పాపం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని, చీకటిని విడిచిపెట్టిన నాడే నీవు దేవునిలో బలమైనటువంటి వ్యక్తిగా ముందుకు నడిపించబడగలుగుతావు. యోహాను గారు ఇదే విషయాన్ని తెలియపరుస్తూ యోహాను రాసిన 2వ పత్రికలో 9-10 వచనాల్లో, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచుండివాడు తండ్రిని కుమారుని అంగీకరించునివాడు అన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? నువ్వు ఏ బోధలో నిలిచి ఉన్నావు? క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన బోధలోనే ఉన్నావా? క్రీస్తు ప్రభువుని మాత్రమే నిత్య జీవానికి నడిపించే మార్గమని అంగీకరిస్తున్నావా? కొంతమంది క్రీస్తు ప్రభునే అంగీకరించినవారు, కొంతమంది క్రీస్తు ప్రభుని అంగీకరించి క్రీస్తు ప్రభు చిత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వారు. క్రీస్తు బోధ ఏమిటయ్యా అంటే నీ జీవితాన్ని మార్చేటటువంటిది.
క్రీస్తు బోధ ఏమిటయ్యా అంటే క్రీస్తులోనే నిత్య జీవాన్ని పొందుకోవాలని, పరసంబంధమైన విషయాల కొరకు ఎదురు చూస్తున్నానని ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళటం. కానీ చాలామంది ఈరోజు క్రీస్తు ప్రభు అంటే అద్భుతాలు చేసి ఈ లోకంలో వనరులను మాకు ఇచ్చే దేవుడు అనేటువంటి నమ్మకంతో బ్రతుకుతున్నారు. అది క్రీస్తు బోధ అనుకుంటున్నారా? ఒకవేళ అలాంటి బోధలో కనుక నువ్వు నిలిచి ఉన్నట్లయితే సరిచేసుకో. ఇంకా నువ్వు లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టనట్టే క్రీస్తు ప్రభులో అద్భుతాలు, క్రీస్తు ప్రభులో ఆశ్చర్యకార్యాలు, క్రీస్తు ప్రభులో స్వస్థతలు, క్రీస్తు ప్రభులో సమస్యలు విడుదల అనుకుంటూ పరిగెడుతున్నావేమో. క్రీస్తు ప్రభు నా కొరకు సిలువేయబడింది ఎందుకంటే నా బ్రతుకును మార్చటానికి, నా పాత రోత జీవితాన్ని విడిపింపబడటానికి, నిత్యరాజ్యానికి నన్ను సిద్ధపాటు చేయటానికి అనేటువంటి నమ్మిక నీలో కలగనంతసేపు కూడా నీవు సరైనటువంటి బోధలో నిలిచి లేవనే విషయాన్ని గమనించి ఆ రహస్యపు స్థితి నుంచి నీవు ఎప్పుడైతే బయటకు వచ్చావో ఆ బహిరంగ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇక బహిరంగ రహస్య విషయాల్లో మన నోటి మాట విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అన్నట్టయితే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:29 వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానయ్యకుడి అన్నారు. ప్రియులారా, మన నోటి మాట విషయంలో కూడా బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మన మాటలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు స్తుతి కలిగించే, ఆరాధన కలిగించే మాటలే మనం పలుకుతున్నాం. కానీ మాటలు రహస్యంగా పలికే మాటలు వేరు, బహిర్గతంగా మాటలు వేరుగా ఉన్నట్లయితే ఈ విషయంలో ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకుని మన మాటలు సరిచేసుకోవాలి. ఎందుకనంటే మనము బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. అలాగే ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఆనందిస్తున్నావా, శ్రమలో దాక్కుంటున్నావా? ఈ విషయాలను గురించి మనం చూస్తే వాస్తవానికి ఇక్కడ మనం అరిమతె యోసేపుతో మనం పోల్చుకున్నట్లయితే వాస్తవానికి మనం అనుకుందాం, యేసు ప్రభు వారు మరణించినప్పుడు ఆయన వెంట ఉన్నటువంటి శిష్యులు సైతము చెదిరిపోయి భయపడి దాక్కున్నటువంటి సమయంలో, ఆయన వెంట ఎవరూ లేనటువంటి సమయంలో ధైర్యంగా ముందుకొచ్చిన అరిమతె యోసేపును చూసి అలాంటి పరిస్థితి నీ జీవితంలో వస్తే నువ్వేం చేయగలుగుతావు? నువ్వు క్రీస్తు ప్రభు కొరకు నిలబడతావా? అందరి వలె పారిపోతావా? అప్పటికీ రహస్య శిష్యుడిగా అరిమతె యోసేపు ఉంటే ఈరోజు మనం అరిమతె యోసేపుని గురించి చర్చించుకోవాల్సిన పని లేదు. కానీ అతడు అప్పటికి రహస్యంగా ఉండాలని ఇష్టపడలేదు. ఈరోజు మనం కూడా సిలువను గురించిన వార్త, రక్షణ గురించి, సువార్తను గురించి ఆలోచన చేసినట్లయితే సిలువను గురించి ఎప్పుడైనా నువ్వు సిగ్గుపడుతున్నావా? ఈరోజు ప్రకటించవలసినటువంటి సువార్తలో నువ్వు నిలబడుతున్నావా? ఈరోజు చాలామంది సువార్త విషయంలో సిగ్గుపడే ఉన్నారు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగాను, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. సువార్త విషయంలో నువ్వు ఇంకా రహస్యంగా ఉన్నావా? కొంతమంది ఇప్పటికీ కూడా సువార్త విషయంలో రహస్యంగా ఉంటారు. సువార్తను వారి ద్వారా ప్రకటించటానికి, వారి ద్వారా మరొకరికి అందించటానికి చాలామంది నిశ్శబ్దంగానే ఉంటున్నారు కదా. అలాంటి వారిని ఏమనాలి? ఇకనైనా ఒకవేళ రహస్యంగా ఉంటే అరిమతె యోసేపు ఒకప్పుడు రహస్యంగా ఉన్నాడేమో, కానీ సమయం వచ్చినప్పుడు బహిర్గతంగానే బయటకు వచ్చాడు. నువ్వు రాగలుగుతున్నావా? ఇంకా నువ్వు రహస్య జీవితంలోనే ఉండాలనుకుంటున్నావా? లూకాసు వార్త 9:26 నన్ను గూర్చియు నా మాటల గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుషు కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అన్నారు. ఏమిటయ్యా ఈ సిగ్గుపడటం అంటే? ఆయనను గూర్చి, ఆయన మాటల గూర్చి. ఆయన మాటలు ఏమిటంటే సువార్త. ఈ రోజుకి ఎప్పుడైనా నీ స్నేహితులకి సువార్తను ప్రకటించావా? కొంతమంది వాక్యాన్ని పంపమంటే సిగ్గేస్తుందండి అంటారు కదా. సాధారణంగా ప్రభువుని గురించి బహిరంగ సాక్ష్యం అంటే ఇదే కదా. నీ స్నేహితులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు. చాలామంది సువార్త అంటే ఏదో బహిరంగ సభల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం అనుకుంటారు. కానీ నీకున్న పరిధిలో నీకుండేటువంటి కుటుంబం, నీకుండేటువంటి స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నువ్వు కలిసి పనిచేసే వ్యక్తులతో సువార్తను ఎప్పుడైనా పంచుకున్నావా? సిగ్గు అంటున్నావా? బిడియం అంటున్నావా? ప్రభు అంటున్నారు, ఆ మనుషు కుమారుడు దేవుని దూతలతో వచ్చినప్పుడు నిన్ను గురించి సిగ్గుపడతారు అంటున్నారు. అలా సిగ్గుపడాలి అనుకున్నట్లయితే ఆ సిగ్గును, రహస్యాన్ని విడిచిపెట్టు. ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి, నీకు తెలిసినటువంటి జ్ఞానం, నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడు. కొంతమంది విచిత్రమైన విషయం ఏమిటంటే విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు పంచడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, సిగ్గుపడుతున్నావా? నువ్వు సిగ్గుపడుతున్నావా? బహిరంగ సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావా అనేటువంటిది ఈ చిన్న విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. నువ్వు వింటున్న వాక్యాన్ని ఎంతమందికి ప్రకటించాలని, ఎంతమందికి పంపించాలని ఇష్టపడుతున్నావు? ఈ దేవుని వాక్యాన్ని పంపించడంలో ఒకవేళ సిగ్గే అవరోధమైనట్లయితే విడిచిపెట్టాలి కదా. మార్కు సువార్త 8:38 వ్యభిచార పాపము చేయి తరం వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడేవాడెవడో వానిని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై
పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. కనుక ప్రియులారా, ఒకవేళ సిగ్గుపడితే రేపటి దినాన ప్రభు కూడా నీ కొరకు సిగ్గుపడతాడు. సిగ్గు విడిచి ప్రభు కొరకు మాట్లాడతావా? సిగ్గు విడిచి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటావా? సిగ్గు విడిచి దేవుని సన్నిధిలో కనిపించాలని ఇష్టపడతావా? ఇదిగో ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభువా, నీ వాక్యాన్ని నేను ఎవరికి పంచలేకపోతున్నానయ్యా, నాలో ఉండే సిగ్గు అంటున్నావా? ప్రభు రేపటి దినాన తన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు నిన్ను గూర్చి అంగీకరించాలి కదా, నిత్యరాజ్యానికి ద్వారం తెరవాలి కదా. అప్పుడు నీ సృష్టికర్తను గురించి నువ్వు సాక్ష్యాన్ని ఏం కలిగి ఉంటున్నావు? ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి బిడియమైనా సరే అది విడిచిపెట్టాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈరోజు అరిమతయి యోసేపు యొక్క వృత్తాంతాన్ని మనం నేర్చుకునేది ఏమిటయ్యా అంటే, నీ రహస్యాన్ని విడిచిపెట్టేటటువంటి జీవితాన్ని ప్రభువు కోరుతున్నారు. రోమీలకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేటుకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? నువ్వు సిగ్గుపడుతున్నావేమో. ఈరోజు అప్పుడప్పుడు చూస్తాం, చాలామంది బిడ్డలు, యవ్వన బిడ్డలు, సువార్థికులు వీధి మూలల్లో ప్రయాణించేటువంటి బస్సుల్లో, బస్ స్టాండ్స్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఎంత ముచ్చటగా ఉంటుందో చెప్పండి. వారు ఎంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. నీ పరిధిలో నువ్వు అంతగా చేయకపోయినప్పటికీ నీ చేతిలో ఉన్న సాధనం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నావా? నీ పరిధిలో దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నావా? ఇంకా సిగ్గు అంటున్నావేమో. ప్రభు నిన్ను గూర్చి సిగ్గుపడకుండా ఉండాలి అంటే ఆ సిగ్గును విడిచిపెట్టాలి. ఈ విషయంలో మరి అరిమతయి యోసేపు యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకునేటువంటి మాట ఏమిటంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం. మనము అరిమతయి యోసేపు జీవితంలో 2 విషయాలు మనం చూసాం. ఒకటి రహస్య శిష్యుడు, రెండవది బహిరంగ కార్యాలు చేసేవాడుగా. మరి నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావు? పూర్వపు స్థితిలో ఉన్నావా? బహిరంగ స్థితిలో ఉన్నావా? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా అంటున్నారు. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రభువును గూర్చి ఎరిగినటువంటి వారిగా మన జీవితాలను సరిచేసుకుందాం. ఒకవేళ గనక దేవుని చిత్తంలో ఇంకా నువ్వు సిగ్గుతో, బిడియంతో జీవిస్తూ దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? రక్షణ పొందలేకపోతున్నావా? ఆశ్చర్యకార్యమైనటువంటి దేవుని యొక్క రక్షణలో నువ్వు నిలిచిలేవా? సువార్త విషయంలో నువ్వు ఇంకా రహస్యంగా ఉన్నావా? సిగ్గుతో బందీలుగా ఉన్నావా? విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలి. ఒకవేళ దేవుని యొక్క సాక్ష్యాన్ని బహిర్గతంగా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్న మాటలు నీ హృదయంలో ప్రేరేపింపబడినట్లయితే ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా నీ జీవితాలు కట్టుకుందాం. ప్రార్థన. శక్తి కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, అరిమతయి యోసేపు జీవితం ద్వారా అనేక పాఠాలు మేము నేర్చుకున్నాం. అవునాయన, పరిశుద్ధమైన జీవితం జీవించాలని మీ కృపనిచ్చారు. విన్న వర్తమానాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృప దయచేయండి. ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఈ విన్న వాక్యాన్ని నాయన ఏమాత్రమో అవరోధము, సిగ్గు లేకుండా అనేకులకు పంచటానికి మాలో ధైర్యాన్ని పుట్టించండి. తద్వారా కేవలం మీరే మహిమా ఘనత పొందమని, వాక్యమైన బిడ్డలందరినీ దీవించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.